చంద్రపట్ల గ్రామంలో అంజయ్య తన కుటుంబంతో కలిసి జీవించేవాడు. చాలా సేవా కార్యక్రమాలు చేసేవాడు. అయినా అతనికి సంతృప్తి ఉండేది కాదు. తను చేసే కార్యక్రమాల గురించి ఎవరూ గొప్పగా చెప్పుకోవడం లేదంటూ దిగులు పడేవాడు. ఒకరోజు అంజయ్య ఏదో పని మీద పక్క ఊరికి బయలుదేరాడు. దారిలో ఓ వాగు దాటి మర్రి చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నాడు. అక్కడే ఓ సాధువు, నీ సేవా కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయి? అంజయ్యని అడిగాడు. పల్లెటూరులో మనం చేసే కార్యక్రమాలకు పెద్దగా ప్రచారమేమీ ఉండదు. అదే పట్నంలో అయితే ఈపాటికి నాకు గొప్ప పేరొచ్చేది అని జవాబిచ్చాడతను. సేవకు ప్రాంతంతో పని ఉంది. ఆ సాయం అర్హులకు అందిందా లేదా అనేదే ముఖ్యం. ఈ మర్రి చెట్టునే ఉదాహరణగా తీసుకోండి. ఎంతో మంది బాటసారులకు నీడనిస్తుంది, ఆశ్రయం ఇచ్చింది కదా అని. దాని గురించి గొప్పగా చెప్పమంటుందా? చూడండి, అలుపు లేకుండా ప్రవహిస్తూ ఎన్నో జీవుల దాహం తీరుస్తుంది. అదెప్పుడైనా అడుగుతుందా? దాని గురించి పొగడమని అడిగాడు సాధువు. మీరన్నది నిజమేననుకోండి. ఈ చెట్టు, వాగు ఎప్పుడూ ఏది అడగకపోయినా ఈ చుట్టుపక్కల ప్రజలందరూ ఈ ప్రాంతాన్ని మర్రివాగు అనే పిలుస్తుంటారు అన్నాడు అంజయ్య. అందుకే సాయానికి ఎప్పుడూ ప్రతిఫలం ఆశించకూడదు. దానికి తగిన మేలు రావాల్సిన పేరు ఏదో ఒక తిరిగి మనల్ని చేరతాయి ఆ వివరించాడు సాధువు. ఆపై అంజయ్య తన ఆలోచనను మార్చుకొని ఊళ్ళోనే సేవలు కొనసాగించాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు.